నువ్వు ఎవరికైనా ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చావు, నువ్వు ఏం ఆశపడతావో తెలుసా? 10,000 మాత్రమే ఇస్తే సరిపోతుంది అనుకుంటామా? మన మనస్సులో ఏముంటుందంటే 10,000 ఇచ్చాను కదా, 10,000కు 2 రూపాయలు ధర్మ వడ్డీ వేసైనా కానీ వడ్డీతో కలిపి వాడు ఇచ్చేటప్పుడు 11,000 ఇస్తే బాగుంటుందంటాం. ఏది న్యాయమేనా అంటే మన వాళ్ళు దానికి పెట్టిన పేరేంటో తెలుసా? ఇది ధర్మ వడ్డీ. ఎంత? 2 రూపాయలు. 10,000 ఇస్తే 10,000తో పాటు కాసింతైన వడ్డీ ఆశపడతాం మనం. ఒకవేళ వడ్డీ రాలేదనుకో ఏమనుకుంటామో తెలుసా? నేను ఇచ్చిన 10,000 అయినా కానీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 10,000 ఇచ్చి 10,000 ఇవ్వమని చెప్పట్లే. దేవుడు ఏమంటున్నాడంటే, నాయన విలువైనంగా పరిశుద్ధమైన ఆత్మను మీ చేతిలో పెట్టాను, ఇచ్చేటప్పుడు నాకు ఎలా ఇవ్వాలి? అదే పరిశుద్ధంగా ఇస్తే చాలు. పరిశుద్ధంగా మీరు నా చేతిలో అప్పచెప్తే చాలు.